ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలరం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ కలువరి శిలువలో మనకు రక్షణను ప్రసాదించడానికి దేవాది దేవుని ప్రణాళికలో మనందరి పాప పరిహారార్థం ప్రత్యామ్నాయ గొర్రెపిల్లగా తన ప్రాణాన్నే బలిదానంగా అర్పించిన అతి పరిశుద్ధుడైన మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ ప్రొవైడ్ ఎ ల్యాంబ్ ఫర్ ది బర్న్ట్ ఆఫరింగ్. ఈ అంశంపై వారి సందేశాన్ని వినకముందు దైవ సందేశాన్ని ఆవిష్కరిస్తూ ఉన్న ఈ భక్తి గీతాన్ని విందాం. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, దేవునికి ఇష్టమైన పరిహార బలి, దేవునికి ఇష్టమైన పరిహార బలి, విడిచి వెళ్ళలేనిది నీ ప్రేమ, మరచి ఉండరానిది నీ త్యాగం. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, దేవునికి ఇష్టమైన పరిహార బలి, దేవునికి ఇష్టమైన పరిహార బలి, విడిచి వెళ్ళలేనిది నీ ప్రేమ, మరచి ఉండరానిది నీ త్యాగం. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల.
వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. అనుదిన దైవజనానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల ధ్యానాలకు స్వాగతం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ లేఖన భాగాన్ని ప్రభు నేను ధ్యానించి నాకు ప్రయోజనకరంగా అనుభవించి ఇతరులకు ప్రకటించాలని ఆశపడుతున్నాను. నా ఆశ మంచిదే, నేను నడిపింపు కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేసి కనికరించి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. ఇది మనకు తెలిసిన సంఘటన. అబ్రహాము తన ఏకైక కుమారుని ఇస్సాకును బలివ్వమని దేవుడు పిలిచినప్పుడు ఆయన సిద్ధపడి వచ్చాడు. కుమారుడు ఏమడుగుతుండంటే, నానా కర్రలున్నాయి, నిప్పు ఉంది అన్నునే కానీ దహన బలికి గొర్రె ఏది? ఏమంట? దేవుడే చూసుకుంటాడు. ఏందంట? దేవుడే చూసుకుంటాడు అనమాట. ఏంటంటే గొర్రెపిల్ల ఏదో దేవుడే డిసైడ్ చేసిండు. ఎప్పుడు? ఆది కాండంలోనే. ఈ కల్వరికి ఉన్న ప్రత్యేకత, దీని అంశం పేరు కల్వరి రక్షణ ప్రసాదించిన స్థలము. 2 వర్గాలు, 3 సిలువలు ఉన్నాయి కదండి. ఒకరు అంగీకరించిన దొంగ, ఒకరు తృణీకరించిన దొంగ. తృణీకరించిన వర్గం ఉంది, అంగీకరించిన ఉంది. బోధ చేసిన ఆయన మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు నీకు నాకు మధ్యలో ఉండి బోధ చేస్తున్నాడు. నీ ప్రక్కన తృణీకరించిన జనం ఉంటే దానికి నువ్వే ఉత్తరవాదివి. నువ్వు అంగీకరిస్తే నీ సేవ ఏంటిది అని అర్థం. అది కల్వరిలో ఉంది. తర్వాత ఈయన గురించి ఏమి చెప్పారు బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. అంటే లోక పాపాన్ని మోసుకునే దేవుని గొర్రెపిల్లని ఎప్పుడు సెలెక్ట్ చేశాడు? ఆది కాండంలోనే సెలెక్ట్ చేశాడు దేవుడు. తర్వాత ఇంకేంటంటే రకరకాల బాప్తిసం ఇచ్చి యోహాన్ ఒకలాగా ప్రకటించాడు, తర్వాత ఆది కాండంలో ఒకలాగా ప్రకటించాడు. సదాకాలం నిలిచి ఉండే రక్షణ క్షమాపణ దయచేసే దేవుడు అని కూడా చెప్పాడు అనమాట. కాబట్టి ఈ మట్టితో చేసిన మానవుడికి సాతానుడికి మధ్యలో పోరాటం. యేసుక్రీస్తు ప్రభు మానవుడిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆ మానవుడు తన ఆజ్ఞలన్నీ మీరినప్పుడు ఆయన నుంచి రక్షణ తొలగిస్తాడు. ఈ తప్పిపోయిన మానవుడిని రక్షించడానికి ఆయన సంకల్పం చొప్పున వస్తాడు. సాతానుడు పరలోకం నుంచి త్రోయబడినవాడు. ఆయన ఏదేనికి వచ్చినప్పుడు, ఏదేనంటే సౌఖ్యము, ఆదామంటే మట్టి. అయితే ఈ మట్టి మనిషిని చూడగానే చాలా కంగారు పడ్డాడు సాతాను. ఏంటి, దేవుని పోలికలే ఉన్నాడే, నేను దేవుడు తప్పించుకొని వచ్చాను, దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడదు, ఇది ఎవరు అనే ఆలోచన రాగానే ఆయనను పాడు చేయడానికి, ఆయన కీడు చేయడానికి ఆయన సంకల్పించాడు అనమాట. కాబట్టి ఈ మట్టి మనిషికి సాతానుడికి జరిగే పోరాటంలో సజీవుడైన యేసుక్రీస్తు బలైపోయాడు. ఎవరు బలైపోయారు? యేసుక్రీస్తు. దేవుని సంకల్పం నెరవేర్చడానికి వచ్చాడు. తన రక్తాన్ని చిందించి మానవునికి ప్రతిగా ఆయన బలైపోయాడు. కాబట్టి కల్వరి ప్రసాదించేది ఏంటంటే అక్కడ రక్షణ వచ్చింది. అక్కడ 3 సిలువల మధ్య అంగీకరించబడిన వర్గంలో ఉన్నవా, తృణీకరించబడిన వర్గంలో ఉన్నావా? అంగీకరించబడిన వర్గంలో ఉంటే తృణీకరించిన వారి కొరకు నీ ప్రార్థన ఏమిటి అనేది ప్రశ్న. ఈ ప్రశ్నతో మీ జీవితాలకు ఒక సవాల్గా తీసుకొని దేవునితో సహవాసం చేయాలని దేవుని పేరిట మనం చేస్తున్నాం. రమ్ము రమ్ము పరిశుద్ధ